ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్‌కి అయితే వెల్కమ్ అండి. సో, ఇవాళ నేనైతే మీకు నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడం ఎలానో అండ్ ఎంత ఈజీనో చెప్తాను. నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడం అంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం కదా! పెద్ద ప్రాసెసే, కానీ నేను ఈజీగా ఎలా చేసుకోవాలో అది చెప్తానండి. పచ్చడి పెట్టుకోవడానికి ఏం కావాలో తెలుసా అండి? నిమ్మకాయ పచ్చడే కాదు, ఏ పచ్చడి పెట్టుకోవాలన్నా మనకు కావాల్సిందేంటో తెలుసా? చాలా అంత ఓపిక, ఇంకా చాలా అంత హుషారండి. ఓపిక లేనిది ఏ పని కాదు, పచ్చడైతే అస్సలు కాదండి. నేనైతే ఇక్కడ ఒక 20 నిమ్మకాయలైతే తీసుకున్నా అండి. 20, 25 నిమ్మకాయలు. ఆ నిమ్మకాయలనైతే ఫస్ట్ మనం కడగాలి అండ్ కడిగి అయితే ఫస్ట్ మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ఒకసారి తీసుకునే ముందు వాటిని మంచిగా అయితే తూర్చేయాలి, ఏదన్నా తువాలా లేదా ఏదన్నా మంచి క్లాత్తోని. ఆ తర్వాత అయితే ఒక్క నిమ్మకాయలో 4 చెక్కలు చేయాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ కోసినప్పుడు ఒక 2 చెక్కలైనప్పుడు ఆ 2 చెక్కల్లో ఇంకా 2 చెక్కలు చేసి 4 చెక్కలైతే ఈ విధానంగా మంచిగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మంచిగా ఒక లోతు లేదా ఒక పెద్ద గిన్నెలో అయితే ఇందులో వేసేసుకోవాలండి. మన ముక్కలు అయితే మంచిగా ఫ్రీగా ఉండాలి కాబట్టి అన్ని ముక్కలను అయితే మంచిగా ఈ విధానంగా కట్ చేసుకోవాలి. చూసారా, మన నిమ్మకాయ ముక్కలైతే ఇలా పచ్చడి కోసం రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుందాము. పసుపు ఇప్పుడు ఎంత వేసుకోవాలనేసి అయితే నేను ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను. అంతకి ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పసుపు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. నేను కర్రీలో లేదా దేంట్లో అయినా సరే పసుపు ఎక్కువ వాడడం అయితే వాడతాను నేను. ఇప్పుడు పసుపు వేసినాక అయితే మంచిగా ముక్కలకి పట్టేలాగా అయితే మనం కలిపేసుకోవాలి అన్నిటికీ. ఇప్పుడు పసుపు మన ప్రతి ఒక్క ముక్కకి పసుపు అంటింది అనుకోండి, పసుపు సరిపోయినట్టు. లేదా ఒక ముక్కకి అంటింది లేదా లేకుండా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకుంటే పర్లేదండి, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఏంటంటే మనం ఇప్పుడు ఎన్ని నిమ్మకాయలు అయితే మన పుల్ల ఉంటాయి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పచ్చడి చేసే వాళ్ళకి తెలుసు అండి, ఉప్పు తక్కువైతే మాత్రం పచ్చడి మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఉప్పు అయినా ఆయిల్ అయినా ఏది తక్కువైనా కూడా మన పచ్చడి అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకే ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉప్పు పసుపు కలుపుకున్న నిమ్మకాయ ముక్కల్ని మంచిగా ఒక డబ్బాలో అయితే వేసేసుకుందామండి. ఈ నిమ్మకాయ ముక్కలు అయితే మంచిగా ఊరేలాగా ఒక 4-5 డేస్ అయితే మంచిగా ఊరపెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. 5-6 రోజులలో అయితే మంచిగా ఈ ముక్కలు అయితే ఊరుతాయండి. ఉప్పు అనేది మంచిగా వస్తుంది అండ్ రసం అనేది మంచిగా దిగుతుంది. సో అందుకే ఒక 4-5-6 డేస్ అయితే మంచిగా మనము స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అయితే మనకి దేవుళ్ళ అంటాడే అండి, ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం వరకు వస్తుంది కాబట్టి మనం దీన్ని మంచిగా మొక్కోవాలి. మనము పచ్చడిని ఎంత మంచిగా మొక్కితే అది అంత మంచిగా అయితే మన ఇంట్లో ఉంటుందండి. ఒకవైపు చెప్పాలంటే అది మహాలక్ష్మి లాంటిదే. ఇప్పుడైతే 4 రోజులైనాయండి. మేమైతే 4 రోజులు ఉంచుకున్నాం అన్నమాట. సో మనకి ఇప్పుడు తాలింపు కావాలి పచ్చడికి. పచ్చడికి తాలింపుకైతే ఒక మరుగుతున్న నూనెలో అయితే మనం ఇందులోకి జీలకర్ర, ఎల్లిపాయలు పొట్టు తీసింది అండ్ ఎండుమిర్చులు ఒక 10-15 వీటినైతే మంచిగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎలా తెలిసిద్ది అయినాయో లేదో అనేసరికి వస్తే మాత్రము ఎండుమిర్చులు అయితే మంచిగా ఉబ్బి బ్లాక్ కలర్లో వస్తాయి కదా, అలాంటి టైంలో అయితే మంచిగా వేగినట్టే అండి. అప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని కళాయి దింపేసి ఆ నూనె అయితే మంచిగా చల్లగా ఆరేదాకా అయితే ఉంచుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా చల్లగా కావాలండి, లేకపోతే అస్సలు నడవదన్నమాట. నూనె వేడిగుంటే పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. అదే చెప్పినా కదా నేను, పచ్చళ్ళలో మనకి మెయిన్ ఏంటంటే ఉప్పు అండ్ నూనె అండి. నూనె తక్కువైనా ఖరాబ్ అవుతుంది, ఎక్కువైనా పర్లేదు ఎక్కువైతే. లేదా ఆయిల్ తక్కువైతే మాత్రం అయితే పచ్చడి ఒక కొన్ని రోజుల వరకు కూడా రాదండి. అందుకే నూనె మరింత ఉండాలి అండ్ నూనె మనం కలుపుకునేటప్పుడు అయితే చల్లగా ఉండాలి. ఇప్పుడైతే మనం పచ్చడికి మసాలా తయారు చేసుకుందాము. అందుకోసం అయితే ఫస్ట్ మనము మెంతులు ఫ్రై చేసుకోవాలి. డిఫరెంట్ అంటే వేరువేరుగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి జీలకర్ర పడుతుంది అండ్ మెంతులు పడతాయి అండ్ ఆవాలు పడతాయి. సో వీటిని అన్నిటిని అయితే మనము వేరువేరు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మెంతులు చేసుకుంటున్నాము. ఇప్పుడైతే
నెక్స్ట్ మనమైతే జీలకర్ర ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ అయితే వేంపొద్దు, మనకి లైట్గా స్మెల్ వస్తుంది కదా ఫ్రై అయినట్టు, లేదా కొంచెము డార్క్ కలర్ వస్తుంది కదా, అలాంటి టైంలో అయితే మనం దింపేసుకోవాలి. మాడితే మాత్రం వేస్ట్ అవుతుందండి. జీలకర్ర అయిపోయిందండి. జీలకర్రని కూడా ఒక వేరే ప్లేట్లో అయితే తీసుకొని వేసేసుకుందాము మనము. ఆ తర్వాత అయితే మనం ఇప్పుడు ఆవాలు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి. జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనము ఒక 5, 6, 7, 8 రెబ్బలు మనకి ఎల్లిపాయలు ఉంటాయి కదండి, వాటిని లైట్గా మిక్సీలో రుబ్బుకోండి, లేదా ఇలా కలపత్తా ఉంటుంది కదా అలా దంచుకోండి. మేము మిక్సీలో రుబ్బాము కానీ కాలేదు, సో అందుకే మళ్ళీ దంచుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు దంచుకున్న దాంట్లోనే మనం ఇందులోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకుని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. అండ్ వీటిని అయితే మనం ఇప్పుడు మిక్సీలో తిప్పేసి అయితే పొడి రెడీ చేసుకుందామండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఆయిల్ అయితే మంచిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఈ టైంలో కారం పొడి వేసుకుందాము. అప్పుడైతే మనము ఉప్పు అయితే సగం గ్లాస్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు ఒక 2 గ్లాసు ఫుల్గా అయితే మనము కారం పొడి వేసుకుందాము. కారం అంటే ఇప్పుడు తక్కువ కాకుంటే ఏం కాదండి, ఇప్పుడు మీ టేస్ట్ బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అండ్ ఆ రోజు మనము హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నాం కదా, సో ఇవాళ అయితే ఇంకో హాఫ్ గ్లాస్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ ఈ ఆయిల్లోకి అయితే 25 ఎల్లిపాయలని కలపత్తాలో లేదా మిక్సీలో ఎచ్చుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులతోని పట్టిన పౌడర్ ఉంది కదా మసాలా, అదైతే ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా అన్ని మసాలాస్ అయితే ఉప్పు, కారము, ఎల్లిపాయల పేస్ట్, మసాలా అన్ని వేసుకున్నాకైతే ఈ ఆయిల్ని అయితే మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం కూడా ఉండలు లేకుండా ఏం లేకుండా, ఎందుకంటే మన ముక్కకు కూడా మంచిగా ప్రతి ఒక్క మసాలా పట్టాలి, మంచిగా ప్రతి ఒక్క టేస్ట్ రావాలి కాబట్టి, ప్రతి ఒక్క ఫ్లేవర్ రావాలి, ఉప్పుది, కారంది, ఆయిల్ది, మసాలాది అన్నీ ఒకే టైంలో రావాలి అంటే మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చళ్ళలో మెయిన్ హీరో మన నిమ్మకాయలండి. మనం ఊర పెట్టుకున్నాం కదా చూడండి, ఇవి అయితే చాలా మెత్తగా అయినాయి. నీళ్ళది కూడా వాడిని చూడండి ఎలా మంచిగా రసం వెళ్తున్నదో ఉప్పుది, పసుపుది. సో అందుకే చెప్పానండి, ఎన్ని రోజులు ఎక్కువ ఊరితే మాత్రం పచ్చడి అంతా బాగుంటుంది, ముక్క సాఫ్ట్గా అవుతుంది కాబట్టి. ఇప్పుడైతే మనము ఇందులోకి నిమ్మకాయ ముక్కలు వేసుకుందాము. మా మమ్మీ అయితే కలిపేస్తుంది. ఫ్రై చేసిన ఎండుమిర్చి స్మెల్ వస్తుందండి, ఎల్లిపాయల స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో పచ్చడి అయితే అందరికి ఇష్టం ఉంటుందండి, ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరు ఉండదు. కానీ ఏంటంటే మనము ఒకేసారి మరింత చేయాలనుకుంటే అందరు భయపడిపోతారు. కొంచెం అయితే పచ్చడి చేయలేం కదా, పచ్చడి కాదు కదా అని ఒక భయం ఉంటుంది. సో అలా ఏం లేదండి, మనకి ఎంత కావాలంటే ఎప్పుడు ఎంత కావాలంటే కొంచెమైనా ఒక 5 నిమ్మకాయలతో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో చేసుకోండి పచ్చడి, చాలా చాలా బాగుంటుంది. చూసి అయితే నాకు తెలుస్తుంది ఎంత బాగుందో అనేసి. ఇంతే అండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాక్స్లో అయితే మనము స్టోర్ చేసుకుందాము. ఇలా పచ్చడి అయిపోయినాక అదే వేడన్నం సరిపోతుందా? సరిపోదా? మరి తేనా సరిపోతుంది. Good.